హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు 2 రకాల రెసిపీలు చూపించబోతున్నాను. మొదటిది ఆలు బీన్స్ టమాటా కర్రీ, రెండవది తోటకూర టమాటా కర్రీ అండి. చాలా బాగుంటుంది, దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి. ఈ కూర కుక్కర్లో వండుతున్నాను. ఇప్పుడు ఇందులో నూనెను వేయాలండి. కూరకు సరిపడినంత నూనె వేసి, ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఆవాలు చిటపట అనే వరకు వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అంటే మంచి కలరు రావాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు కూడా వేసి మొత్తం మంచిగా వేగనివ్వండి తాలింపును. ఇలా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకొని సన్నగా తరిగిన బీన్స్ని వేయాలండి. ఈ బీన్స్తో పాటు సన్నగా తరిగిన బంగాళదుంప ముక్కలను, వీటితో పాటుగా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేయాలండి. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పుదీనా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసి ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలండి. ఇవన్నీ మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఎంత కారం తినగలుగుతారో అంత కారాన్ని వేయాలండి. నేను ఇక్కడ 1 స్పూన్ వేశాను. ఆ తర్వాత ధనియాల పొడి వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మరో 3 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత మనకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ వేయాలి. ఇంకోటి ఏంటంటే కుక్కర్లో వండేటప్పుడు వాటరు కొద్దిగా తగ్గించి వేయండి. అప్పుడు మనకి చిక్కటి గ్రేవీ అనేది వస్తుంది. ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. బీన్స్ ఆలు కర్రీ రెడీ అయిందండి. చాలా బాగుంటుంది. లాస్ట్కి కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకోవడమేనండి. ఇంకా రెండవది తోటకూర టమాటా కర్రీ అండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో తోటకూరకు సరిపడినంత ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు కూడా వేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేయాలండి. ఈ తోటకూరతో పాటు టమాటా, ఉప్పు, ధనియాల పొడి కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి 2 నిమిషాల పాటు. ఆకుకూరలు డైలీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒక కూరగాయతో పాటు ఆకుకూర కూడా డైలీ అలవాటు చేసుకోవడం చాలా మంచిది. చిన్నపిల్లలకైతే ఇప్పటి నుంచి అలవాటు చేయాలండి. ఇలా మగ్గిన తర్వాత కారం కూడా వేసి మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. తోటకూర టమాటా కర్రీ రెడీ అయ్యిందండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ.